గోదావరి పుష్కరాలకు తేదీ ఖరారు, భారీ ఏర్పాట్ల ప్రారంభం. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నట్లు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహోత్సవానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈసారి సుమారు 8 కోట్ల మంది భక్తుల రాకను అంచనా వేస్తున్నారు. 2015లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తులు నదిలో ఎక్కడైనా స్నానం చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. గోదావరి జిల్లాలో ఘాట్ల అభివృద్ధికి 904 కోట్లతో ప్రణాళిక సిద్ధమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271.43 కోట్లు కేటాయించగా దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లపై రైల్వే శాఖ పనులను ప్రారంభించింది. పుష్కరాలకు సంబంధించిన ముసాయిదా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజు సుమారు 75 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి ఘాట్లు, రోడ్లు, బస సదుపాయాల అభివృద్ధికి నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్లకు 456.5 కోట్లు, ఆర్ఎండ్బి రోడ్లు, బ్రిడ్జ్ల అభివృద్ధికి 678.76 కోట్లు ఖర్చు చేయనట్లు తెలుస్తోంది. పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే 100 కోట్లను విడుదల చేసిందని, భక్తుల భద్రత, సౌకర్యాల కోసం సమగ్ర చర్యలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.